హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్కడున్నానంటే చెన్నై ఓఎంఆర్ రోడ్లో షోలింగ్నల్లూరు అనే ప్రాంతంలో ద బ్లాక్ పర్ల్ అని చెప్పి ఒక పైరేట్ థీమ్డ్ రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడికే వచ్చామన్నమాట. చూస్తేనే మీకు ఒక షిప్ లుక్ వస్తుంది కదా, సో పైరేట్స్ థీమ్ ఉంటుంది. లోపల మొత్తం కూడా వాళ్ళు మనకి ఎలా ఉంటుందంటే ఒక బోట్ లేదా ఒక షిప్లో కూర్చుని మనం ఫుడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో వీడియో మొత్తం కూడా కొంచెం ఈ లైట్స్ అవి ఇలానే ఉంటాయి, ఎందుకంటే ఆ షిప్ ఆ పైరేట్స్ థీమ్ కోసం సెట్ చేశారు కాబట్టి లైట్ సెట్టింగ్స్ అంతా కూడా వాటికి సంబంధించినట్టుగా ఉంటాయి కాబట్టి వీడియో అయితే ఈ మాత్రం లైట్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఆ షిప్లో మనం కూర్చొని భోంచేస్తాం కదా, సేమ్ అదే రెప్లికేట్ చేశారు. అంతేకాకుండా ఆ షిప్స్కి వాళ్ళు థ్రెడ్స్ దారాలు అవి ఇవి కట్టి లాగుతారు కదా, అవి ఇంకా వాళ్ళ దగ్గర ఉండే ఆ స్కల్స్, వాళ్ళ క్యాప్స్, ఇవన్నీ కూడా మీకు 1 by 1 ఇక్కడ చూపిస్తాను. సో థీమ్ అయితే మీకు అర్థమైంది కదా, పైరేట్స్ థీమ్. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ చూసిన అందరికీ ఈ థీమ్ అయితే చాలా ఫేవరెట్గా ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉందని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇదైతే డెజర్ట్స్. సో ఇక్కడికైతే అలకాటే మెనూ ఉంది, ప్లస్ బఫే మెనూ కూడా ఉంది. మేమైతే బఫే కోసం వచ్చాము. అంటే బఫే అంటే ఫుడ్ తినడం కన్నా కూడా కొంచెం అలా టైం స్పెండ్ చేస్తాం కదా మన క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో. సో దానికని బఫే ప్రిఫర్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ అలకాటే. అంతేకాకుండా మోస్ట్లీ మనము ఫ్రెండ్స్తో కానీ ఆఫీస్లో కానీ ట్రీట్స్ లంచ్ అని వెళ్ళినప్పుడు బఫేస్కి మనం ఆఫీస్ మేట్స్తో కలీగ్స్తో వెళ్ళుంటాము. ఫ్యామిలీ మెంబర్స్తో మోస్ట్లీ బఫే వెళ్ళడం చాలా చాలా తక్కువ కాబట్టి ఎప్పుడు అలకట్టనే వెళ్తాం కాబట్టి వాళ్ళకు కూడా ఆ బఫే ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలని చెప్పి మేము ఈరోజైతే ఇలా చూస్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పటికే మీకు ఈ సీట్స్ దారాలు అవన్నీ చూస్తే ఆ థీమ్ అనేది ఎలా ఉందని సెట్ అయింది కదా. సో ఇక్కడ ఫోటోలు తీయడానికి కోసం సెల్ఫీ బూత్ అవన్నీ కూడా పైరేట్ థీమ్తోనే సెట్ చేశారు. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. ఇక్కడైతే మనవట్లు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి మధ్యలో వాళ్ళ తాతగారు ఉన్నారనమాట. వాళ్ళు అలా బఫే గుర్తుగా ఒక ఫోటో అయితే తీసుకున్నారు. సో ఫస్ట్ వెల్కమ్ డ్రింక్తో మొదలైంది. ఇంకా ఇక్కడ టేబుల్ బార్బిక్యూ సెటప్ అంతా కూడా ఉంది. ఇక్కడ ఈ రెస్టారెంట్లో ప్రైసెస్ ఎలా ఉంటాయంటే, మనం వర్క్ డేస్ మండే టు ఫ్రైడే వెళ్తే కొంచెం అంటే ఒక 100 or 50 రూపీస్ మనకి పర్ హెడ్కి బఫేలో సేవ్ అవుతుంది. అదే సండే వెళ్ళామనుకోండి 1000 రూపీస్ పర్ హెడ్. అదే వర్కింగ్ డేస్ అలా వెళ్తే 950 అలా ఉంటుంది. అండ్ దీంతో వెజ్ తినే వాళ్ళకి ఇంకొక 100 రూపీస్ మైనస్ అవుతుంది. ఇంకా చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హాఫ్, అంటే ఇప్పుడు 950 అంటే 450 ప్లస్ జిఎస్టీ, అరౌండ్ ఒక 500-550 అలా వస్తుంది. సో ఫస్ట్ అయితే మటన్ షీక్ కబాబ్తో స్టార్ట్ చేశారు సర్వ్ చేయడం. ఇంకా దానికి గ్రీన్ చట్నీ మైనస్ అవి మన టేబుల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఇదైతే చికెన్, హనీ చికెన్ అంట. ఫస్ట్ పెడతారు కదా ఒక 4 ఐటమ్స్, అవి అయితే యాక్చువల్లీ టేస్ట్ సూపర్గా ఉంటాయి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, బఫే కదా ఇప్పుడే ఇవి ఎక్కువ తింటే నెక్స్ట్ ఐటమ్స్ తినలేమని చెప్పి ఇవి వదిలే చాలు 1 పీస్ అంటారు. ఆ తర్వాత చూస్తే నెక్స్ట్ ఉన్న ఐటమ్స్ కన్నా ఇవే బాగుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఐటమ్స్ మనకి టేస్ట్ నచ్చవు, తినలేము. సో వీలైనంత వరకు మీకు ఏ ఐటెం నచ్చితే వాటిని అప్పటికప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకొని తినండి. మళ్ళీ తిందాంలే, మిగతావి తిందాంలే అని పోస్ట్పోన్ చేశారంటే ఏది తినలేకపోతారు. బఫేకి వెళ్తే ఇది గ్రౌండ్ రూల్, నచ్చినప్పుడు రిపీట్ చేసుకొని తినేయాలి. యాక్చువల్లీ హనీ చికెన్ బాగుంది. ఇంకా క్రిస్పీ కార్న్ అయితే మోస్ట్లీ సగం మంది అయితే క్రిస్పీ కార్న్ టచ్ కూడా చేయరు, ఎందుకంటే స్టొమక్ ఫిల్ అయిపోతుంది, ఆయిల్ డీప్ ఫ్రై కదా, నెక్స్ట్ టైం తినలేము ఇంకేవి అని చెప్పి. కానీ మళ్ళీ ఏది తినకుండా ఫినిష్ చేస్తాం కాబట్టి మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఇప్పుడైతే పన్నీర్ టిక్కా సర్వ్ చేశారు, ఇంకా ఫ్రైడ్ కార్న్స్ సర్వ్ చేశారు. సో ఇప్పటి వరకు పెట్టిన అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే వెల్ కుక్డ్ అండ్ సాఫ్ట్, టెండర్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ సర్వ్ చేసే ఐటమ్స్ ఎప్పుడు కూడా టాప్ క్లాస్గా ఉంటాయి, ఎందుకంటే మనకి ఆ ఫస్ట్ ఇనిషియల్లో అబ్బా బాగుంది అన్న ఫీల్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. సో అందరూ కూడా తినడం స్టార్ట్ చేసాము. అందరికీ స్టార్టర్స్ చాలా బాగా నచ్చింది.
నెక్స్ట్ అయితే ఎప్పుడు పెట్టే ఆ రెగ్యులర్ పొటాటో. అంతేకాకుండా స్టార్టింగ్లో పానీపూరి గోల్ కబ్బా ఉంది కదా, అదైతే ప్లేట్ అంటే 2 ప్లేట్స్ ఇచ్చారనమాట. మేము 10 మంది వెళ్ళాము. సో 2 ప్లేట్స్ అంటే 5 గోల్ కబ్బా ఇన్ ఈచ్ ప్లేట్. సో మొత్తం 10 మందికి 10 గోల్ కబ్బాస్ అయితే ఉన్నాయి. అది అడిగితే రిపీట్ చేసి ఉంటారో లేదో తెలీదు, మేమైతే రిపీట్ చేయలేదు. సో పనీర్ టిక్కా, హనీ చికెన్, మటన్ చిక్ కబాబ్ అయిపోయి కార్న్, నెక్స్ట్ పెట్టింది అయితే ఈ పొటాటో. వీటి వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ వైజ్ ఇట్స్ టూ గుడ్. అదే యాక్చువల్గా మేమైతే 10 మందిలో ఒక్కరు వెజ్, మిగతా అంతా నాన్ వెజ్. వెజ్ వాళ్ళకి మెనూస్ ఎలా ఉన్నాయంటే పైనాపిల్, వాటర్ మిలాన్, కార్న్, మష్రూమ్ ఇవన్నీ పెడతారు ఇక్కడ బార్బిక్యూలో. అంటే నాన్ వెజ్ వాళ్ళు కూడా వాటిని తినచ్చు, ప్రాబ్లం ఉండదు. సో నాన్ వెజ్ వాళ్ళకి మెనూస్ ఎలా ఉన్నాయంటే ఫిష్, చికెన్, ప్రాన్ ఇవే మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. ఇంకా పన్నీర్ కూడా అడిగితే పెడతారు. ఇక్కడ అయితే ఫిష్ అయితే కొంచెం అంటే బార్బిక్యూ కొంచెం తక్కువ అయితే అది కొంచెం రా స్మెల్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం బాగా కుక్ చేసుకోండి. ప్రాన్ అయితే పర్ఫెక్ట్గా ఉండింది, వెల్ కుక్డ్, టేస్ట్ వైజ్ గుడ్. ఇక్కడ చికెన్ అయితే లైట్గా అంటే టేస్ట్ కోసం బార్బిక్యూలో టేస్ట్ చేసాం కానీ చికెన్ అంత లైకింగ్గా అనిపించలేదు నాకైతే. మరి మీ చాయిస్, మీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. సో బార్బిక్యూ అక్కడ హీట్ అవ్వడం స్టార్ట్ అయింది. మీన్వైల్ మేము కూడా ఫస్ట్ పెట్టిన స్టార్టర్స్ ఫినిష్ చేస్తూ ఉన్నాము. ఇంకా కార్న్ అవి తినేలోపే బార్బిక్యూని సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు. సో దాంతో అలా 1 by 1 టేస్ట్ చేస్తూ, ఇంకా అన్నిటికన్నా ప్రాన్ అయితే నాకు నచ్చింది అక్కడ ఉన్న దాంతో. సో నేనైతే ప్రాన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని తిన్నాను అనమాట. అండ్ కొంతమంది ఫిష్ నచ్చిన వాళ్ళు ఫిష్ తిన్నారు. చికెన్ కొంతమంది సీ ఫుడ్ నచ్చని వాళ్ళు చికెన్ ప్రిఫర్ చేశారనమాట. ఇలా బార్బిక్యూకి వెళ్ళినప్పుడు కొన్ని ఇలా ఓవర్ కుక్ అవుతాయి కదా, సో అలా కాకుండా వాటిని టైంతో మనం తీసి సర్వ్ చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇద్దరు నా పక్కన కూర్చున్న మా సిస్టర్ కూతురు కానీ నాన్ వెజ్ తినే వాళ్ళైతే కాదు, తప్పనిసరి నాన్ వెజ్ లిస్ట్లోకి వచ్చేసారు. యాక్చువల్గా వాళ్ళకి వెజ్ మెనూవే సరిపోయిండేదేమో, ఆ మొత్తం వీడియో కోసం అలా తీసుకున్నారు కానీ వాళ్ళకి అసలు నచ్చలేదంట. వాళ్ళకి ఈ బార్బిక్యూ, నాన్ వెజ్ బార్బిక్యూ అంటే వాళ్ళు కొంచెం వెజ్ లైక్ చేసే పీపుల్ కాబట్టి వాళ్ళకి అది సూట్ కాలేదు. వాళ్ళు ఇంకా మేము డెసర్ట్లో చూసుకుంటాం అనుకున్నారు, మెయిన్ కోర్స్ అనుకున్నారు. సో అది మెయిన్ కోర్స్ ఏముంది అని చూస్తే ఇక్కడైతే ఐటమ్స్ చాలానే ఉన్నాయి. అంటే వైట్ రైస్ నుంచి బిర్యానీ, ఇంకా దాంతో గ్రేవీస్ అయితే పనీర్ గ్రేవీ, ఇంకా మష్రూమ్ గ్రేవీ, కాలీఫ్లవర్ స్టార్టర్స్, ఇవన్నీ వెజ్కి కాలీఫ్లవర్ స్టార్టర్స్, మష్రూమ్, పన్నీర్, కార్న్, ఇంకా పొటాటో, ఇలా అన్నీ ఉన్నాయి. అదే నాన్ వెజ్ సైడ్ చూసినట్లయితే మనకి మటన్ గ్రేవీ, ఫిష్ గ్రేవీ, ఇంకా చికెన్ గ్రేవీ, ప్రాన్ గ్రేవీ, ఇంకా బిర్యానీ, రైస్, ఇవన్నీ రొటీన్ కదా, ఇవన్నీ ఉన్నాయి. సో మెనూస్ అయితే చాలా ఉన్నాయి, తినడానికి స్టొమక్ లేదు. అంటే స్టార్టర్స్ కొంచెం తినేసాం కదా, స్టార్టర్ తిన్న తర్వాత మెయిన్ కోర్స్ తినడం అనేది ఎవరి వల్ల కాదు. సో అంతా ఊరికే టేస్ట్ కోసం. ఇప్పుడైతే నేను ఈ ప్లేట్లో తీసుకునేది మొత్తం మీకు వీడియోలో చూపించడం కోసమే తీసుకున్నాను. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చూపించడానికి. ఇంకా నాన్, పరోటా, రుమాలి రోటీ ఇవన్నీ తనీగా ఉన్నాయన్నమాట. అంటే కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకోవడం కోసం. అన్నీ అయితే ఊరికే టేస్ట్ చేయాలి, 1 time అన్నా తినాలని చెప్పి అయితే తీసుకున్నాం కానీ ఎవరి వల్ల అస్సలు తినగాలేదు. ఇంకా కర్డ్ రైస్ అయితే అన్నిటికన్నా బాగుంది. లాస్ట్ ఫైనల్గా తిన్నాము కర్డ్ రైస్, ఇంకా రసం కూడా ఉంది. అంతేకాకుండా వీటిల్లో నంచుకోవడం కోసం అప్పలాలు, ఉడియాలు, ఇంకా ఊరగాయ అన్నీ ఉన్నాయి. సో కావాల్సినంత ఉంది, తినడానికి కడుపు లేదు అన్నట్టు అయిపోయింది మా సిచ్యువేషను. మెయిన్ కోర్స్ అయితే అస్సలు ఒక్క స్పూన్ బిర్యానీ తప్ప ఇంకేది టేస్ట్ కూడా చేయలేకపోయాను. ఎందుకో తెలీదు, ఆ స్టార్టర్స్ తిన్న తర్వాత అస్సలు తినాలనిపించలేదు. జస్ట్ వీడియో కోసం అని చెప్పి అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇంకా తీసుకున్నాం. ఇంకా షాప్ వాళ్ళు చూస్తే తిడతారేమో అని చెప్పి వాళ్ళకి తెలియకుండా ప్లేట్స్ని అలా సాయిల్డ్ ప్లేట్స్లో పెట్టడం కోసం కూడా చాలా స్ట్రగుల్ అయి పెట్టామన్నమాట. ఇంకా ఒకసారి అయితే వద్దని చెప్పగానే తను అడిగాడు, సర్వ్ చేసే అటెండర్ అయితే అడిగాడు ఏమి ఫుడ్ నచ్చలేదా అని చెప్పి. ఇంకా తనకి నచ్చలేదని చెప్పడం కన్నా కూడా యాక్చువల్లీ స్టొమక్ లేదు, తిన్న కాలేదు అని చెప్పాము. అంటే ఫుడ్ వేస్ట్ చేయడం మాకు కూడా ఇష్టం ఉండదు.
బట్ తినాలనే తీసుకున్నాం, ఇంకా ఈ వీడియోలో మీకు చూపించాలనే తీసుకున్నాం ప్రతి ఐటము కూడా, కానీ తినలేకపోయాం. యాక్చువల్లీ అయితే మేము నలుగురు కలిపి 2 ప్లేట్స్, అంటే ఈ ఒక ప్లేట్ నెక్స్ట్ నాన్ వెజ్ ఒక ప్లేట్, ఈ 2 ప్లేట్స్ ఫుడ్ని నలుగురు కలిసి తినలేక ప్లేట్ ఎలా రిటర్న్ ఇచ్చేసామంటే మా సిచ్యువేషన్ ఎలా ఉందో ఆలోచించండి. మొత్తం చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటే తినలేకపోయామంటే అదే నిజం. సరే, ఇంకా మెయిన్ కోర్స్ మన వల్ల అవ్వదు, డెసర్ట్స్ ఏమున్నాయి చూద్దాం అనుకుని ఇక్కడ కూడా జిలేబీ ఇష్టమని చెప్పి జిలేబీ తీసుకున్నాము. ఒక్క జిలేబీ కూడా టేస్ట్ కూడా చేయలేకపోయాను. అది ఎందుకో అంత ఆయాసం అలసట వచ్చేసింది. మేబీ అది స్టార్టర్స్లో ఉన్న ఆయిల్ వల్ల అవ్వచ్చేమో తెలీదు. ఇంకా జిలేబీలు తీసుకున్నాం, జామున్ తీసుకున్నాము, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, యాక్చువల్లీ కట్ ఫ్రూట్స్. రసగుల్లాస్ అయితే చాలా చాలా డ్రైగా ఉన్నాయి, సో రసగుల్లా అసలు తీసుకోలేదు. జామున్ వాస్ గుడ్, ఇంకా జిలేబీలు బాగున్నాయి. సో అవైతే ఊరికే టేస్ట్. ఇంకా బూందీ ఉన్నింది, నాకైతే బూందీ చాలా చాలా ఇష్టం, కానీ దాన్ని టేస్ట్ చేయలేకపోయాను. సో ఎందుకంటే స్టొమక్ లేదు అస్సలు, ఇంకా ఒక ముద్ద కూడా తినలేనేమో అన్న స్టేజ్కి అయితే వచ్చేసాను కాబట్టి ఏది తినలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే నాన్ వెజ్ మెనూస్. సో అన్ని రకాల గ్రేవీస్ ఉన్నాయి, అన్నీ ఆరాటం కొద్దీ తీసుకున్నాం కానీ తినలేకపోయాం. ఇంకా ఈ గుడ్డు అయితే తిన్నాను, ఒక గుడ్డు. సో డెసర్ట్స్ కూడా తినాలనిపించింది కానీ తినలేకపోయామని చెప్పాలి. మొత్తానికి నార్మల్గా మనం ఇంట్లో ఉంటే కొంచెం ఫుడ్ తింటాం కదా, ఆ మాత్రం ఫుడ్ కూడా తినలేకపోయాం బఫేలో. అది ఫుడ్ అలా ఫుల్ఫిల్లింగ్గా ఉనిందా అని తెలీదు, లేదా ఇంత ఫుడ్ ఒకేసారి చూసి మొహంలో కొట్టినట్టు ఉంటుంది అంటారు కదా, అలా అయిపోయిందా అని తెలీదు. బట్ ఓకే, చూడడానికి ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టార్టర్స్ కూడా అద్దిరిపోయాయని చెప్పాలి. డెజర్ట్స్ ఓకే యావరేజ్, అంటే టాప్ క్వాలిటీ అని చెప్పలేము. ఇంకా డెజర్ట్ ఐటమ్స్ కూడా మెను కొంచెం మోడరేట్గానే ఉన్నట్టు అనిపించింది. ఆల్మోస్ట్ ఇక్కడైతే మేము ఒక 2 to 2.5 hours వరకు టైం స్పెండ్ చేసాం. 1:30కి వెళ్ళాము, బయట రావడానికి ఒక 3:30-4 అలా అయిపోయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ కన్నా కూడా మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మనం అలా టైం స్పెండ్ చేస్తూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. డెజర్ట్స్ అయితే చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉన్నాయి, కానీ ఇక్కడ కలర్స్ అంత బ్రైట్గా, అంత సూపర్గా, అంత క్యూట్గా కనిపిస్తున్నాయి కదా డెజర్ట్స్. బట్ తింటే అంత ఫీల్ అయితే లేదు. కేక్స్, బ్రౌనీస్ అంతా డ్రై అయిపోయినట్టున్నాయి. ఇంకా ఈ లాలీపాప్స్ కూడా అంత బాగా ఏం లేవు. జామున్ వాజ్ నైస్, బూందీ టేస్ట్ చేయలేకపోయాను. రసగుల్లా అయితే 0 మార్క్స్. గట్టిగా, అంత గట్టిగా ఒక రసగుల్లా నేను ఎక్కడ తినలేదు, అలా ఉంది. ఇంకా అక్కడ బిస్కెట్స్ని చాక్లెట్లో డిప్ చేసి అలా పెట్టారు, అదైతే తీసుకున్నాం కానీ తినలేకపోయాము. ఇంకా అది కూడా అటెండర్స్కి తెలియకుండా అలా డిస్పోజ్ చేసి సాయిల్డ్ ప్లేట్స్లో పెట్టడానికి స్ట్రగుల్ అయ్యాము. సో ఇది ఫ్రెండ్స్. అది కాకుండా ఇక్కడ చాట్ లైవ్ కౌంటర్ ఉంది. పావ్ బాజీస్, పానీపూరీస్ అటువంటి చాట్ ఐటమ్స్ అడిగితే ఇస్తారు. ఇంకా ఆమ్లెట్స్ కానీ సపరేట్ కౌంటర్ ఉంది, లైవ్ ఆమ్లెట్ కౌంటర్ అని చెప్పి. ఇంకా కాకుండా లైవ్ కిచెన్స్లో ఈ ర్యాబిట్ అటువంటివి కూడా కుక్ చేసి ఇస్తున్నారు. సో తినడానికి స్టొమక్ ఉంది అంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత తినే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైనా నాన్ వెజ్ మీకు ఎక్కువ ఇష్టం అంటే ఇక్కడ ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మెనూ కూడా టాప్ నాచ్గా ఉంది కాబట్టి. లేదు మాకు వెజ్ అంటే మీరు ఈ హోటల్ కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ థీమ్ చూస్తున్నారు కదా, పైరేట్స్ అందరి యొక్క స్టాచ్యూస్ అక్కడ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ మేము కూడా ఇంకా డెజర్ట్స్, ఫైనల్గా అక్కడ ఐస్ క్రీమ్, ఐస్ గోలా అవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాం కానీ తినలేకపోయామని చెప్పాలి. ఐస్ క్రీమ్ అసలు నార్మల్గా బఫేస్కి వెళ్తే ఐస్ క్రీమ్ తప్పకుండా 1 or 2 scoops తీసుకుంటా. ఈసారి అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి కూడా కాలేదు స్టమక్, ఏమో తెలియట్లా. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా బంగారంతో ఫస్ట్ టైం మేము బఫే లంచ్కి వెళ్ళాము, చాలా చాలా బాగా అనిపించింది. ఇది లాస్ట్గా నేను ఫోటో బూత్ అవి ఉన్నాయని చెప్పాను కదా, అక్కడైతే ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా పైరేట్స్ క్యాప్ అవి ఇవి పైరేట్స్ ప్రాపర్టీస్తో ఫొటోస్ తీసుకుంటూ అలా కాస్త టైం స్పెండ్ చేసి మా లంచ్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. ఇదండి మా బఫే లంచ్ ఎక్స్పీరియన్స్. సో వన్ ఆఫ్ ద ప్రీషియస్ మూమెంట్గా మాకు ఈ లంచ్ అయితే అనిపించింది, అంటే అందరూ కలిసి అలా ఎంజాయ్ చేయడం. సో ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.
సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బంగారం కూడా పైరేట్ క్యాప్ వేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.